జిల్లాకు 200 కొత్త పెన్షన్లు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అందించారు. పెన్షన్లు మంజూరుపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు పూర్తి విచక్షణాధికారం లేకపోవడం వల్ల అనేక మంది అర్హులు అయినప్పటికీ పెన్షన్లు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఐఏఎస్ కలెక్టర్ సదస్సులో ప్రస్తావన వచ్చింది. ఈ అంశాన్ని గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందిస్తూ ప్రతి జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అనుమతిచ్చారు. ఇది నిజంగా బాధితులకు పెద్ద ఊరటగానే మారింది. ఈ పెన్షన్లు ఎవరికి? ఈ కొత్త పెన్షన్లు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు మంజూరు చేయనున్నారు. సంవత్సరాలుగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని వేచి ఉన్నవారికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. ఇందులో మరో కీలక నిర్ణయం ఏమిటంటే, ఇప్పటి వరకు పెన్షన్లు మంజూరుపై ఒకే అధికారిపై ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇకపై ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్ అందరూ కలిసి పరిశీలించిన అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీంతో నిజంగా అవసరమైన వారికి న్యాయం జరిగే అవకాశం మరింత పెరిగింది. పేదలు, బాధితులు సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని చెప్పవచ్చు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పెన్షన్ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి, బాధితుల వరకు చేరేలా సహకరించండి. ఇది అమ్మినేని పుట్టపర్తి న్యూస్.